ఈ వీడియో బిడ్డ కోసం ఒక తండ్రి పడే ఆవేదన ఆ సార్ చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి లైక్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే భార్యాభర్తలకు సంబంధించి నా వీడియోలు మీరు చూసినట్లయితే ఏదో ఒక సమస్యతో మీరు ఉన్నట్లయితే మీకు మంచి ఐడియా అయితే మాత్రం తడుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మ, మీ ప్రతి వీడియో నా కూతురు చూస్తుంది, అలాగే వాట్సాప్ స్టేటస్ పెడుతుంది, మీరంటే మంచి అభిప్రాయం ఉంది, అలాగే మీతో మాట్లాడుతుంది. నా బాధను మీ మాటల రూపంలో తనకు తెలియచేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను 10th క్లాస్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసేశారు. పాప పుట్టిన తర్వాత వాళ్ళ భర్త చనిపోయాడు. తన పుట్టింట్లోనే ఉంటుంది. ఇక్కడ మా అమ్మ నాకు పెళ్లి చేసేసింది వేరే అమ్మాయితో. ఆ అమ్మాయి ఇంట్లో పనులేమీ చేయదు, పనికి పెద్ద పండుగోదు. కానీ అయినా సరే మా అమ్మ చిన్నపిల్లలే నేర్చుకుంటుంది అని చెప్పేసి తనను వెనకేసుకొని వస్తూ ఇంటి పని అంతా తనే చేస్తుంది. ఇద్దరు ఇల్లును మాత్రం కిష్కిందకాండా చేసేస్తారు. వాళ్ళ చావు వాళ్ళు చస్తారులే అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను. ఒకరోజు ఇద్దరు గుమ్మం వైపు అటోకొళ్ళు ఇటోకొళ్ళు కూర్చున్నారు. ఏం జరిగింది అనగానే ఒక్కసారిగా మా అమ్మ వచ్చి, నువ్వు తండ్రివి కాబోతున్నావురా అనగానే నా జీవితంలో నాకు ఆనందానికి అవధులు లేని రోజు ఏది అంటే ఆ రోజే అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే నా తల్లి తర్వాత నేను ఎక్కువగా ప్రేమించింది నా కూతుర్నే. మీ మగాళ్ళందరూ అంతేనండి, తల్లి తర్వాత ఎక్కువగా ప్రేమించేది కూతుళ్ళనే. మా ఆడవాళ్ళు కూడా అంతే, మిమ్మల్ని చూసి మేము కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే మీకన్నా మీకు పుట్టిన బిడ్డకే అసలు కన్నా వడ్డీకే విలువిస్తాం అన్నమాట. అట్లా అనమాట. అది ఏదైనా మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం. కథలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది మధ్యలో కొంచెం చిన్న సలహా, మీ బుద్ధి ఏంటో అనేది కొంచెం చిన్న మాటగా చెప్పాను. తను పుట్టిన తర్వాత నా లైఫ్ అనేది చాలా బాగుందమ్మా. అట్లాగే కానీ నేను పెద్ద ఉన్నవాడిని అని చెప్పలేను, కానీ ఉన్నంతలో తల్లిని, భార్యను, బిడ్డను చాలా బాగా చూసుకుంటూ ఉంటాను. కానీ నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఆ టైంలో నాకు ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. చాలా ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పారు. బ్రతకటం కూడా కష్టం అని చెప్పారు. ఆ టైంలో మా ఆవిడ్ని నగలు అడిగాను. ఆ నగల దగ్గర ఇద్దరికి గొడవ అయిపోయింది. బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. నాకు ఆ రోజు ఎలా ఉంది అనిపించిందంటే, నాకు జీవితంలో ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. నా పరిస్థితి ఎటు దిక్కుతోచక ఏడ్చే సమయంలో నేను ముందు ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేస్తే నా పరిస్థితి అంతా వివరించాను. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న తను వెంటనే తన ఇంటి కాగితాలు నాకు ఇచ్చి తల్లిని బతికించుకోమని చెప్పింది. వెంటనే కాగితాలు తాకట్టు పెట్టేసి నా తల్లిని బతికించుకున్నాను. అట్లాగే ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాను తన్ని. ఇదిగో ఇలా ఇంటి కాగితాలు ఇచ్చిందమ్మా అని, మనకి నీ ప్రాణం కాపాడింది తనే అని చెప్పేసి చెప్పాను. ఆల్రెడీ తనకు తెలుసు నేను తనని ప్రేమించానని. తను కూడా ఒప్పుకొని మాట్లాడుతుంది. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారో తెలియదు, కానీ బిడ్డను తీసుకుని మా ఆవిడ ఇంటికి వచ్చేసి తనను కొట్టి తిట్టి 10 మందిలో పరువు తీసేసి పంచాయతీ పెట్టేసింది. పంచాయతీ పెద్దలు కూడా ఏం కావాలమ్మా నీకు అంటే, ఇక తనతో నేను బతకలేను, నాకు తన నుంచి దూరంగా వెళ్ళిపోతాను, విడాకులు ఇచ్చేసేయండి అన్నట్టుగా పెద్దల మధ్య విడిపోవటానికి సిద్ధపడి కాగితాల మీద సంతకాలు పెట్టి విడిపోవటానికి ఇష్టపడిందమ్మా. బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. కాకపోతే ఆ పెద్దలు వారానికి ఒకసారి నా కూతుర్ని చూసుకునేలాగా కావాలి అని నేను అడగగానే ఓకే చెప్పేశారు. వారానికి ఒకసారి వెళ్ళి కూతుర్ని చూసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ మా అమ్మ ఎటు తనకి కాపురం చేసే ఉద్దేశం లేదు కాబట్టి, కాపురానికి వచ్చే ఆలోచన లేదు కాబట్టి, ఈ అమ్మాయితోనే నువ్వు ఉండిపోవచ్చు అని చెప్పింది. అందుకని నేను ఎవరికి తెలియకుండా గుళ్ళోకి వెళ్ళి తాళి కట్టి తీసుకొచ్చాను. తను వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్ చాలా బాగుంది. ఆదాయం కూడా పెరిగింది. అలాగే రేకులిలో తీసేసి డాబా కట్టేసేసుకున్నాను. తను కూడా ఏదైనా వస్తువు తీసుకుంటే ఇటు నా పాపకి తన పాపకి ఇద్దరికి తీసుకుంటుంది. వారానికి వెళ్ళినప్పుడల్లా నేను ఆ వస్తువు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. తనకు డబ్బు అవసరం వచ్చినప్పుడు పిల్ల చేత అడిగిస్తుంది. ఆ డబ్బులు కూడా నేను పంపిస్తూ ఉంటాను. అట్లాగే పిల్ల పెద్దదైనప్పుడు కూడా నక్లీస్ చేయించాను. అంతా బాగుంది. అనుకున్న సమయంలో మళ్ళీ ఒకరోజు పిల్లని తీసుకొని వచ్చేసింది. నీకేం హక్కు ఉందని చెప్పేసి వచ్చావు అని మా అమ్మ అడిగితే, కోర్టు నుంచి నేను విడాకులు నీకు ఇవ్వలేదు, అయినా నాకు హక్కు ఉంటుంది, విడాకులు ఇవ్వలేదు కాబట్టి అని చెప్పేసి వాదనకు దిగింది. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి
మా అమ్మని ఒప్పించింది. సరే నా బిడ్డ కోసం నేను కూడా ఏమీ అనలేకపోయాను. నా పరిస్థితిని తను అర్థం చేసుకొని తను కూడా ఏమీ అనలేకపోయింది. కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉండకుండా గొడవలు సృష్టించేసేసి అమ్మ మీదకి చెయ్యెత్తబోయింది. ఆ టైంలో నేను తనని కొట్టడానికైతే కొట్టానమ్మ. అది చూసి నా కూతురు తల్లిని తీసుకొని వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడటం లేదు. దయచేసి నా బాధను తనకు అర్థం చేసి వివరించేలా చెప్పటానికి నాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. నా కూతుర్ని చూసుకుని నెలలు, రోజులు, సంవత్సరాలు కూడా అవుతుందమ్మా. దయచేసి నా కూతురు నాతో మాట్లాడేలాగా మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మనస్తత్వం ఉంటుందండి. ఎందుకంటే బుద్ధి అనేది వెంటనే మారాలంటే కొంచెం కష్టం. అలాగే మీరు తనకి నేనంటే ఇష్టం అంటున్నారు, తను నాతో మాట్లాడుతుంది అంటున్నారు. కానీ తనెవరో తన ఐడి మాత్రం నాకు చెప్పలేదు. ఎందుకంటే తనకి నేను చెప్తాను, తను మాట్లాడతాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్టున్నారు. తనెవరో ఏంటో తనకి పరువు పోతుందేమోనని అనుకున్నారు. ఓకే, పర్వాలేదండి, నాకు తనెవరో చెప్పకపోయినా పర్లేదు. ఎందుకంటే నన్ను అభిమానించేది, అందులో నేను మాట్లాడేదైతే ఖచ్చితంగా నా వీడియో చూస్తుంది. అమ్మ బంగారు తల్లి, నేను నీకు తెలుసంట, నేనంటే నీకు ఇష్టమంట, దయచేసి నేను మీ నాన్నతో మాట్లాడు అని మాత్రం నేను చెప్పను. అర్థమైందా? మీ నాన్నతో మాట్లాడని చెప్పను, కానీ ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా. రేపు నీ భర్త కష్టంలో ఉన్నప్పుడు తనకు ఏదైనా అలాంటి సమస్య, నీ తండ్రికి ఎదురైన సమస్య ఎదురైనప్పుడు కానీ నీ తల్లి చేసిన పని మాత్రం నువ్వు చేయొద్దు అని మాత్రం చెప్తానమ్మా. అక్కడ ఎప్పుడైనా నువ్వు గమనించావా? నీ తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నావా? ఇక్కడ వచ్చేసి కన్న తల్లి చావు బతుకుల మధ్య ఉంది. ఓదార్పు కనీసం డబ్బు సాయం పక్కన పెట్టమ్మా, ఓదార్పునిచ్చి ఆడదానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అందులో అత్త ఇష్టపడి తన కొడుకిచ్చి పెళ్లి చేసుకుంది. తనని చిన్న పిల్లగా చూసుకుంది. ఇంటి పని, వంట పని చేసి పెట్టింది. అలాంటి అసలు మామూలుగా అయితే సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయ్యో పాపం అంటూ జాలి తలిచి వెళ్ళి సాయం చేస్తారు. అట్లాంటిది అత్తకి నీ తల్లి కనీసం చూడకుండా నిన్ను తల్లి తర్వాత ఎక్కువగా ప్రేమించి నిన్ను తనకు దూరం చేసి తీసుకొని వెళ్ళిపోయి తన మీద ఉన్నవి లేనివి చెప్పి నీ తండ్రి తల్లిని కొట్టాడు కాదన్ను. తన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు తన మాటకు మాట చెప్తుంది, అట్లాగే ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోయింది. అలాగే తన తల్లిని కొట్టడానికి వచ్చినప్పుడు ఏ కొడుకు చూస్తూ కూర్చోడమ్మా. అర్థమైందా? రేపు నువ్వు కూడా తెలుసుకుంటావు. ఏ కొడుకు చూస్తూ కూర్చోడు. అప్పుడు ఆ టైంలో నీ తల్లిని కొట్టడం కరెక్టా అంటే కరెక్టే, అంతే. ఎందుకంటే అసలు ఇష్టపడి పెళ్లి చేసుకొని నిన్ను చేసుకుంది ఎందుకు? తనతో తన్నులు తింటానుక అసలు ఎవరిస్తారమ్మా? అసలు డబ్బు సాయం కాదు, మాట సాయం చేసేవాళ్ళు ఎవరున్నారమ్మా ఇప్పుడు? అసలు గబా తను చెప్పగానే, అంటే ఒకప్పుడు ప్రేమించింది కాబట్టే ఇచ్చింది కాదన్న, అది మాత్రం నిజమే. ఒకప్పుడు ప్రేమించింది కాబట్టే ఇచ్చింది. అట్లాగే ఎవరిస్తారు? ఇంటి కాగితాలు ఇచ్చింది, చక్కగా తల్లిని బతికించుకున్నాడు. ఇప్పుడు నీ తల్లి ఇంటికొచ్చి అల్లరి చేయకపోయి, నలుగురిలో అల్లరి చేయకపోతే చేసుకోపోయేవాడు కాదేమో. నీ తల్లే తను అల్లరి చేసి 10 మందిలో తనకు తాళి కట్టేలాగా చేసేసింది. అర్థమైందా? నీ తాళి కట్టేలాగా చేసేసింది కాబట్టే ఇప్పుడు తనతో లైఫ్ అనేది పంచుకుంటున్నాడు. సరే, ఇక్కడ నువ్వేం చేశావు? తల్లిని తీసుకొచ్చావు, అడ్జస్ట్మెంట్ చేశారు. ఇద్దరు ఏమన్నా సర్దుకుపోతారేమోనని చెప్పేసి అక్కడ మీ నాయనమ్మ కూడా ఒప్పుకుంది, నీ తండ్రి కూడా ఒప్పుకున్నాడు. కానీ నీ ఆలోచన ఏంటి? తనని ఎలాగోలా బయటికి పంపించేసేసి నీ తల్లిని ఆ స్థానంలో ఉంచాలి అనే ఆలోచన చేసేసావు. అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఓకే, ఆలోచన చేసావు, కానీ ఇక్కడ వచ్చేసి తల్లి మీద చేయి చేసుకునే ఆలోచన అనేది చాలా రాంగ్. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఇద్దరి మధ్య సమస్యని తొలగించే ప్రయత్నం చేస్తాడు, కానీ తల్లి మీదకి వస్తే ఏ కొడుకు ఊరుకోడు. కొట్టేశాడు, ఇప్పుడు వెళ్ళిపోయావు. దయచేసి నీ భర్త విషయంలో కనుక నువ్వు ఇలాగే నడుచుకుంటే ఎప్పుడైనా గమనించావా? అసలు నీ తల్లి ఎలా ఉంది? నీ తల్లి మనస్తత్వం ఏంటి? రేపు నీ తల్లి పరిస్థితి ఏంటి? రేపు నీ పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత నీ తల్లి పరిస్థితి ఏంటి? అలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండాలి? అది కన్నవాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారమ్మా? ఎలాగైతే రేపైనా ఏదో ఒకటి. ఇక్కడ మీ అమ్మమ్మ సక్రమంగా ఉంటే నీ తండ్రి డబ్బు ఇవ్వాల్సిన పని లేదుగా. ఇక్కడ అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నీ తల్లి అడుగుజాడల్లో నువ్వు నడిచినట్లయితే రేపు నీ బిడ్డలు కూడా
నీకు మళ్ళీ తండ్రి లేని వాళ్ళు అవుతారు. అర్థమైందా? నీకు మళ్ళీ తండ్రి లేని వాళ్ళు అవుతారు. ఇప్పుడు నువ్వెంత సఫర్ అవుతున్నావో, నువ్వు ఎంత బాధపడుతున్నావో, రేపు నీ బిడ్డలు కూడా అలాగే బాధపడతారమ్మా. కట్టుకున్న వాడి విషయానికి వచ్చేసరికి మనకు మంత్రాలు ఉంటాయి చూడు, నాతి చరామి అని చెప్పేసి ఆ మంత్రాలన్నీ మగాడికే కాదమ్మా, ఇక్కడ ఆడదానికి కూడా కొన్ని వర్తిస్తుంటాయి. ఎందుకంటే వాడిని నువ్వు సక్రమంగా చూసుకున్నట్లే అప్పుడే పక్కన ఇక్కడ ఏ విషయమైనా సరేనమ్మా, ఎంత అమ్మ అంటే అందా అమ్మ. రేపు నీ భర్తతో మాత్రం ఇలా నడుచుకోవద్దని మాత్రం చెప్తాను. నీ తండ్రి పరిస్థితిని నువ్వు అర్థం చేసుకుని తనతో మాట్లాడని నేను చెప్పను, కొంచెం అర్థం చేసుకో. అర్థమైందా? నువ్వు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా నీ తండ్రి విలువ ఏంటో నీకు తెలుస్తుంది. దయచేసి నీ పరిస్థితిని రేపు నీ పిల్లలకి రానివ్వకుండా చూసుకో, అంతే. ఫ్యాన్ ఆఫ్ చేసేసాం, మామూలుగా లేసాం అట్లు. వీడియో విన్నారు కదా, ఆ అమ్మాయికి ఒక మంచి సలహా చెప్పండి. ఎందుకంటే మెచ్యూరిటీ లేని పిల్ల కాబట్టి, మెచ్యూరిటీ ఉంటే తండ్రి పరిస్థితి అర్థం చేసుకునేది, మెచ్యూరిటీ లేని పిల్ల కాబట్టి తనకు ఒక మంచి సలహా చెప్పండి. ఇక నా విషయానికి వచ్చి నా సలహా నేను చెప్పేసేసాను. అమ్మ, ఈనేది వినకపోవడం నీ ఇష్టం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలియదు కదా, అందుకు బాయ్.